చాలా తెలివిగలడు. ఎంత తెలివి ఉందో అంత అనుమానం అనమాట. అంత అనుమానం. మన ప్రియప్రభు సమాధులు లేచిన తర్వాత శిష్యులకు 11 సార్లు కనపడ్డాడు. యేసు ప్రభు శిష్యులు రహస్యంగా గదిలో దాగి ఉన్నప్పుడు ప్రభు వచ్చినప్పుడు తోమా లేను. తర్వాత వచ్చి తోమా ఇందాక వెళ్ళేవయ్యా, యేసు ప్రభు మాకు కనపడ్డాడు, గదిలోకి వచ్చి మాట్లాడాడు. వెళ్ళండి అయ్యా, మీరే దెయ్యాన్ని చూసుంటారా, నేను అంత పిచ్చోడేం కాదు. ఆయన నిజంగా లేచినట్లయితే నాకు కనపడాలి, ఆ గాయాల్లో వేలు పెట్టి చూపించాలి, చూస్తేనే తప్ప నేను నమ్మనన్నాడు. ఆ మాటలు యేసయ్యకి తెలుసు. ఆయనే కాదు, మనం ఈ సమయంలో ఏమనుకున్నామో ఏమనుకుంటూ వింటున్నామో కూడా మన హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ కూడా ఆయనకి తెలుసు. ఆ విషయం తెలిసిన ప్రియ ప్రభు ఒక రోజున తోమా గారు ఉండగా గదిలో ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే ఆ గదిలో ప్రత్యక్షం ఎవరిని పిలిచాడో తెలుసా? తోమా ఇటు రా అన్నాడు. దగ్గరికి వచ్చాడు. ఏవయ్యా, ఇగో చూడు, నా గాయాల్లో వేలు పెట్టు అని గాయాల్లో చూపించాడు. అప్పుడు అన్నాడు, నా దేవా, నా ప్రభువా అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ప్రియులారా, ఆ తర్వాత ఆ తోమా అనే మన భారతదేశానికి వచ్చాడు. కాకమ్మ కథలో పేదరాజు పెద్దమ్మ కథలు కాదండి. కొంతమంది అనుకుంటారు ఈ సువార్త నిన్నగాకమంది వచ్చింది, బ్రిటిష్ వాళ్ళు తెచ్చారు, తెల్లోళ్ళు తెచ్చారు అనుకున్నారు. మన భారతదేశంలో సువార్త ఎప్పుడు వచ్చింది చెప్పండి? క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే దేవాది దేవుడు తోమాకు అనుమానం తీర్చి మన భారతదేశానికి పంపించాడు. అందుకంటాడు, అనుమానపు తోమాకు అనుమానం తీర్చి కేరళ ప్రాంతానికి పంపించాడు. అనుమానపు తోమాకు అనుమానం తీర్చి కేరళ ప్రాంతానికి పంపించాడు. నిజమైన రక్షకుడు యేసేనని ఈ అనుమానం లేకుండా ప్రకటించామన్నాడు. నిజమైన రక్షకుడు యేసేనని ఈ అనుమానం లేకుండా ప్రకటించామన్నాడు. ఆ దేవుడు, ఈ దేవుడు, ఆ దేవుడే, అతడే యేసు క్రీస్తు, అతడే యేసు క్రీస్తు. కెనడాకు వెళ్ళినా, అమెరికాకు వెళ్ళినా, రష్యా దేశం వెళ్ళినా, చైనా దేశం వెళ్ళినా, న్యూజిలాండ్ వెళ్ళినా, స్విట్జర్లాండ్ వెళ్ళినా, ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా ఆ దేవుడు, నీ దేవుడు, ఆ దేవుడే మన అందరికీ. అతడే అంటాను. మీరు అందరూ ఏమనాలి? యేసు క్రీస్తు అనాలి. అంటారా? నిద్ర మధ్య పోవాలి. అతడే యేసు క్రీస్తు. చెప్పండి, అతడే